చాలామంది విడిపోవడం అంటే బ్రేకప్ అనే అర్థం చెబుతారు. కానీ మీరు ప్రేమించిన వాళ్ళు సంతోషంగా ఉండాలనుకోవడమే నిజమైన ప్రేమ. పరిస్థితులు తారుమారు అయితే వాళ్ళు వేరే వారిని పెళ్లి చేసుకోవచ్చు. కానీ మీ మీద ఆలోచనలు మాత్రం చావనివ్వరు. అది ఎన్నాళ్ళైనా అలానే ఉంటాయి. మీతో గడిపిన క్షణాలు నిన్న జరిగిన విషయాల్లాగే అనిపిస్తాయి. అందుకే నిజమైన ప్రేమకు చావు ఉండదు, బ్రేకప్ కూడా అవ్వదు. ప్రపంచంలోని గొప్ప ప్రేమ కథలని ఫెయిల్యూర్గానే మారిన మనుషులుగా మాత్రం ఎప్పుడూ దగ్గరే. బ్రేకప్ చెప్పాలనిపిస్తే అది ప్రేమ కాదు. నిజమైన ప్రేమ ఎప్పటికీ బ్రేకప్ అవ్వదు. ఎంత దూరంలో ఉన్నా ప్రేమించిన వ్యక్తి సంతోషంగా ఉండాలని కోరుకునే మనసు ఉండాలి. ప్రేమలో గెలవడం అంటే వారిని పొందడం మాత్రమే కాదు, ప్రేమించిన వ్యక్తి మనసులో చిరస్థాయిగా నిలిచిపోవడం. ప్రేమించిన వారు ఏదో ఒకరోజు దూరం అవుతారేమో, కానీ మనసుతో ప్రేమించిన వారు ఎప్పటికీ మీతోనే ఉంటారు. నిజంగా ప్రేమించిన వారు ప్రతిరోజు మిమ్మల్ని కలవలేకపోవచ్చు, కానీ ప్రతి క్షణం మీ గురించే ఆలోచిస్తారు. ప్రతి నిమిషం మీతో మాట్లాడకపోవచ్చు, కానీ మీతో మాట్లాడే ఒక్క నిమిషం కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. ఎందుకంటే నిజమైన ప్రేమకు చావు ఉండదు. మీరు ఏంటో వారికి పూర్తిగా తెలిసి ఉంటుంది. మీకు వారు దూరంగా ఉన్నా మనసులో మాత్రం ఎప్పుడు దగ్గరగానే ఉంటారు. చెప్పుకోలేని బాధ, చూపించలేని కన్నీరు, నవ్వుతూ నటించే ముఖం, చీకటిలో ఏడ్చే మనసు, ఇవన్నీ అందరికీ కనిపించవు. కానీ మీరు నిజంగా ప్రేమించిన వారి దగ్గరే ఇవన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే వారే మీకు ప్రతిబింబం. కానీ బ్రేకప్ చెప్పాలనుకునేది ప్రేమ కాదు, కేవలం ఆకర్షణే. అలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది. వారు మీ బాధలను కూడా అర్థం చేసుకోరు. మీరు ఆనందంలో మాత్రమే తోడుంటారు, కష్టంలో మీతో కలిసి నడవరు. ప్రేమంటే కలిసే ఉండాలని రూలేమీ లేదు. విడిపోయిన మనసులు కలిసి ఉంటే కూడా ప్రేమే. ఒక అమ్మాయి ప్రేమికుడికి దూరం అయిందంటే వాడి మీద ప్రేమ లేక కాదు, తన కుటుంబం కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తుందని అర్థం. అలాగే ఒక అబ్బాయి ప్రేమించిన అమ్మాయికి దూరం అయితే తన ప్రియురాలి కోసం తన ప్రేమను త్యాగం చేస్తున్నాడని అర్థం. అలాంటి ప్రేమికులు ఎంత దూరంలో ఉన్నా ప్రేమించిన వ్యక్తి గురించి ఆలోచన వచ్చిన ప్రతిసారి మళ్ళీ ప్రేమలో పడతారు.